హాయ్ గైస్, దిస్ ఇస్ షాలిని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుశ్రీ బ్లాగ్స్. సో ఇట్లా ఇంట్రో చెప్పి ఎన్ని రోజులు అయిపోయిందో కదా, ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి. లాస్ట్ వీడియో నాది బాసరాది ఏదో ఉంటుంది. సో అప్పటి నుంచి అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. నాకు కొంచెం టైం కుదరకనైతే చేయలేదు. నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను రెగ్యులర్గా, బట్ లాంగ్ వీడియోస్కి కొంచెం డిలే అవుతుంది. ఇప్పటి నుంచి అయితే వీక్లీ వన్స్ లాంగ్ వీడియో పెడదామని అయితే అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా పెడతాను, పోస్ట్ చేస్తాను ఇప్పటి నుంచి. సో ఈ రోజు అయితే మేము గండిమైసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. మేము వీకెండ్లో వచ్చినాం కాబట్టి ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉండే, చాలా క్రౌడ్ ఉండే. మాకు పార్కింగ్కి కూడా ఒక 1 hour తిరిగినాం మేము పార్కింగ్కి, కార్కి. సో తర్వాత అయితే అట్ లాస్ట్ అయితే దొరికింది. మేము వచ్చేటప్పుడు అయితే క్లైమేట్ కొంచెం కూల్గా ఉండే కానీ వర్షం అయితే లేకుండే. మేము ఎప్పుడైతే ఇక్కడికి ఎంటర్ అయ్యి కరెక్ట్ దర్శనంకి వెళ్దాము అని అనుకునేసరికి ఫుల్ వర్షం పడింది, ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చే వాళ్ళైతే ఇక్కడ ఆంటీ వాళ్ళు ఉంటారు వండిచ్చే వాళ్ళు. సో మేము ఎట్లాగో వచ్చినాం కదా, లంచ్ టైం కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ 2:30-3 అవుతుంది. సో ఇక్కడనే కోడిని అమ్మవారి పేరు మీద కోడిని కోసుకొని తినేసాము అని చెప్పారు మా వాళ్ళు. సో అట్లా అని చెప్పేసి ఇక్కడైతే కోడిని కోపించి ఆంటీకి అయితే ఇచ్చేసినాము. ఈమె మాకు బగారా రైస్, చికెన్ కర్రీ వండిస్తాను అని చెప్పింది. సో మా మమ్మీ అయితే మటన్ కర్రీ వండుకొని వచ్చింది మా ఇంట్లోకించి. మా డాడీ చికెన్ తిన్నాడు కాబట్టి మటన్ ఒకటే తింటాడు. సో ఇంట్లోకించి అయితే మేము ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్ళినాము. సో ఇక్కడ మేము నించున్నాం, వర్షం ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు దర్శనానికి వెళ్దాము అని చెప్పేసి. సో ఇక్కడ వీళ్ళ గురించి ఎంత రేట్ అని చెప్పి మాట్లాడుతున్నాం. మాకైతే ఆమె 1500 చెప్పింది వండియడానికి బగారా రైస్, చికెన్. సో అన్నీ వాళ్ళదే, రైస్ అన్నీ వాళ్ళే. ఒకటి మనం చికెన్ కోడి ఒకటి మనం ఇచ్చేసేయాల. సో మేమైతే బార్గెనింగ్ ఆడి లాస్ట్కి 1000కి ఏమో మాట్లాడింది మా మమ్మీ ఆమెని. సో ఇక్కడైతే వండిపించుకుంటున్నాం మేము. జొన్న రొట్టెలు కూడా చేస్తున్నారు ఇక్కడ వేడివేడిగా, చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ వర్షానికి అక్కడ వాళ్ళు చేస్తుంటే. సో ఇక్కడ కొంచెం వర్షం తగ్గంగానే మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఫుల్ క్రౌడ్ ఉన్నారు లోపల. వర్షం పడింది కదా, బయట ఉన్న పబ్లిక్ మొత్తం గుడి లోపలికి వెళ్ళిపోయారు. చాలా గజిబిజి ఉండే. మాకైతే ధర్మదర్శనం ఓనికి అస్సలు అవ్వలేదు. సో మేము టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనంలోకి అయితే వెళ్ళిపోయినాము. లోపలికి వెళ్ళడానికి కూడా చాలా క్రౌడ్ అనిపించింది. లైన్లో ధర్మదర్శనానికి అయితే 2-3 hours పాపం అట్లనే నించురంట. తర్వాత మొత్తం వర్షం అంతా తగ్గిపోయి పబ్లిక్ అంతా క్లియర్ అయిపోయినాక ధర్మదర్శనం అయితే క్లియర్ అయిపోయింది, తొందరగానే అయిపోయింది. సో మేమైతే టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయినాం. మాకైతే మంచి దర్శనం అయింది అని అనిపించింది, మంచిగా చేసుకున్నాము. మేము శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఇక్కడికి వస్తుండే, చాలా రోజులైంది మేము శ్రీశైలం కూడా వెళ్ళక. సో అప్పటి నుంచి ఇక్కడ గండిమైసి టెంపుల్కి వచ్చి శ్రీశైలం వెళ్తుండే. సో మళ్ళీ వద్దాము అని అనుకుంటున్నాము మేము మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని. సో బియ్యం పోద్దాము అనుకున్నాము. ఇక్కడికి వచ్చినాక మా మమ్మీ వాళ్ళు అన్నారు బియ్యం పోసేది ఉండే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. సో మళ్ళీ వచ్చినప్పుడు మేము బియ్యం కూడా పోస్తాము. అండ్ ఇక్కడ మా దర్శనం అయిపోయి అయితే మేమైతే బయటికి వచ్చేసినాము. సో ఇక్కడ బోనాలు కూడా చేస్తారంట. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము. ఎప్పుడు వెళ్ళినా మేము ఎర్లీగా మార్నింగే వెళ్తుండే, 5:30-6 అట్లా వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేము శ్రీశైలం బయలుదేరిపోతుండే. సో ఇది శ్రీశైలం వెళ్ళే రోడ్లోనే ఉంటుంది కదా గండిమైసి టెంపుల్. సో అట్లా మేము ఇప్పుడే మధ్యాహ్నం అట్లా దర్శనం చేసుకోవడం ఫస్ట్ టైం మేము. సో ఇప్పుడు అన్నీ చూసినాం మేము, బోనం చేస్తున్నారు, బియ్యం పోస్తున్నారు, మాకు ఇవన్నీ తెలీదు. సో ఫస్ట్ టైం చూస్తున్నాము. అండ్ మా దర్శనం అయిపోయింది. మేము ఇక్కడ కూర్చున్నాం, ఫుల్ ఆకలి అవుతుంది. మేము మార్నింగ్ కూడా టిఫిన్ సరిగా చేయలేదు, మేము వచ్చేసినాము దర్శనం చేసుకున్నాక చేద్దాము అని చెప్పేసి. ఫుల్ ఆకలి అవుతుంది. ఆమె ప్రిపేర్ చేస్తుంది అక్కడ. మా అన్న కూడా దర్శనానికి అయితే వెళ్ళిండు, అక్కడ వంట ప్రిపేరింగ్ దగ్గర ఉండే ఆయన ఇప్పటిదాకా. సో మేము చేసుకొని వచ్చినాక ఆయన వెళ్ళిండు దర్శనానికి. సో ఇక్కడ మమ్మీ తింటున్న పాపడ చూసిరా, అదంట మమ్మీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 1 రూపీ or 2 rupees ఉండేనంట. సో ఇప్పుడైతే అది 20 rupees. బట్ ఎంత గలీజ్ ఉండే అంటే చాలా గలీజ్ ఉండే, అది ఏదో స్మెల్ వస్తుంది వెరైటీగా. సో తర్వాత ఇక్కడైతే మాకు ఆమె వండినాక వేరే దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళింది మమ్మల్ని. సో అక్కడ కూర్చొని తినండి అని చెప్పి. మాకైతే తినే దగ్గర అస్సలు ఫెసిలిటీ లేదు, చాలా ఇబ్బంది అనిపించింది. ఏదో చిన్న షాప్లకు తీసుకొని వెళ్ళింది. అట్లా ఉన్నదని చెప్తే మేమైతే మా గిన్నెలు తీసుకొని అందులో వేసుకొని మేము ఎక్కడన్నా వెళ్ళి తినేటోళ్ళము. మాకు అట్లా ఉంటుందని తెలియక అయితే వెళ్ళినాము. సో ఏదో కొంచెం తినేసి అయితే మేము అక్కడ నుంచి బయలుదేరిపోయినాము. సో కరెక్ట్ మేము కార్లోకి ఎక్కగానే మళ్ళీ ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది.
సో మేమైతే బయలుదేరిపోయినాము. ఆల్మోస్ట్ 5:36కి అయితే వచ్చేసాము, స్టార్ట్ అయినాము. సో ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తుంటాను, షార్ట్స్ పెడుతుంటాను. సో ఈ వీడియోకి షార్ట్స్ కూడా వస్తాయి, అవి కూడా చూసేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.